Today in this topic I am going to explain for you Einstein's photoelectric equation. First of all, in the previous video I will explain about the definition of a photoelectric effect. According to photoelectric effect, here is the metallic surface is considered is having some electrons is placing on the metallic surface. Okay, electron metallic surface మీద ఉంది అనుకుందాం. So when you are giving the some suitable energy means what? H nu, that is a photon frequency of radiation, otherwise it is also called as energy of photon. H nu and energy అనక ఎలక్ట్రాన్కి ఇచ్చినట్లయితే ఈ మొత్తం ఎనర్జీ, ద టోటల్ ఎనర్జీ ఈజ్ రిసీవ్డ్ బై ది ఎలక్ట్రాన్. ఈ హెచ్ న్యూ ఎనర్జీ మొత్తం కూడా ఎలక్ట్రాన్లోకి అబ్జార్బ్ చేసుకుంటుంది. ఎలక్ట్రాన్ ఈజ్ రిసీవింగ్ కంప్లీట్ దిస్ ఎనర్జీ. whenever this electron is receiving this energy, total energy, then what happen here is somewhat energy, కొంత ఎనర్జీ మాత్రం ఏమవుతుందంటే టు ఎస్కేప్ ఫ్రమ్ ది మెటాలిక్ సర్ఫేస్ కమింగ్ అవుట్. ఎలక్ట్రాన్ అనేది మెటాలిక్ సర్ఫేస్ నుంచి బయటికి రావడానికి కొంత ఎనర్జీని యూజ్ చేసుకుంటుంది. మరి మిగిలిన ఎనర్జీని ఎలా యూజ్ చేసుకుంటుందంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఏ మూవబుల్ ఫ్రమ్ దట్ పొజిషన్. నథింగ్ బట్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. అంటే రీప్లేస్మెంట్ జరగాలి అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కదలాలి అంటే అక్కడ ఉండాల్సింది ఏంటిది మనకి కైనెటిక్ ఎనర్జీ. డ్యూ టు ద మోషన్ దెర్ ఈజ్ ఫార్మింగ్ ఏ కైనెటిక్ ఎనర్జీ. అంటే ఏదైనా ఎలక్ట్రాన్ కదలడం వల్ల అక్కడ ఏర్పడే ఎనర్జీ ఏంటిది మనకి కైనెటిక్ ఎనర్జీ. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఎనర్జీ టూ పార్ట్స్గా యూస్ఫుల్ అవుతుంది. ఒకటేమో ఎలక్ట్రాన్ మెటాలిక్ సర్ఫేస్ నుంచి ఎస్కేప్ అవడానికి ఉపయోగపడుతుంది. ఇదే ఎలక్ట్రాన్ మెటాలిక్ సర్ఫేస్ నుంచి ఎస్కేప్ అయ్యే ప్రాసెస్నే మనం ఏమంటాం? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. తర్వాత మిగిలిన ఎనర్జీ, ఇంకా ఎంతైతే ఎనర్జీ మిగులుతుందో ఆ మిగిలిన ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీగా యూజ్ చేసుకుంటుంది. సో అకార్డింగ్ టు దట్ వన్, ఐన్స్టీన్ ఈజ్ గివింగ్ ద ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్, దట్ ఈస్ E is equal to energy can be utilized as W plus kinetic energy. The formula of photoelectric equation is E is equal to W plus kinetic energy, where E is equal to H nu, that is a photon energy, and W is nothing but work function, and K is you know very well, that is kinetic energy. And is work function is also taken as W is equal to H nu naught. H nu naught. What is nu naught? Nu naught is a threshold frequency. Nu naught is a threshold frequency. Now I am explain clearly for you. The formula of Einstein photoelectric equation is H nu is equal to W plus half mv square, where W is equal to H nu naught, then H nu is equal to H nu naught plus half mv square. Now I am explain for you what is the definition of work function and what is the definition of threshold frequency. See here, I will explain line by line for you. According to Einstein, when a photon strike the metallic surface, అంటే ఐన్స్టీన్ ఏం చెప్తున్నాడు, ఏదైనా ఒక ఫోటాన్ అంటే హెచ్ న్యూ అనే ఎనర్జీతో ఒక మెటల్ సర్ఫేస్ని స్ట్రైక్ చేసినప్పుడు టోటల్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ఏ సింగిల్ ఎలక్ట్రాన్ ఇన్ ది మెటల్. ఏమని చెప్తున్నాడు? మొత్తం ఎనర్జీ కూడా ఎలక్ట్రాన్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. వెరీ క్లియర్. సో మెటల్ సర్ఫేస్ మీద ఒక ఎలక్ట్రాన్ ఉంది. వెన్ ఎవర్ ద ఎలక్ట్రాన్ ఈజ్ దేర్, ఇక్కడ మనం ఇచ్చేటువంటి ఫోటాన్ ఎనర్జీ మొత్తం కూడా ఎలక్ట్రాన్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమవుతుంది? సమ్ పార్ట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ ఎజెక్టింగ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది మెటల్ సర్ఫేస్ నుంచి కొంత ఎనర్జీ అనేది ఎజెక్ట్ చేయడానికి, ఎలక్ట్రాన్ బయట తీసడానికి ఉపయోగపడాలి కదా, ఎంతో కొంత పని జరగాలి కదా. మరి ఆ జరిగిన పనిని ఏమంటాం మనం? వర్క్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ వర్క్, జస్ట్ లైక్ ఎ వర్క్ means movable force into displacement. What is here is the force? Energy of photon. H nu is the energy. Due to that energy receive ఎలక్ట్రాన్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంది. ఆ రిసీవ్ చేసుకున్న ఎనర్జీ నుంచి కొంత ఎనర్జీని ఎజెక్టింగ్ ద ఎలక్ట్రాన్ని అక్కడి నుంచి రీప్లేస్ చేయడానికి ట్రై చేయాలి. అంటే మెటల్ సర్ఫేస్ నుంచి రీప్లేస్ చేయాలి, అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఎజెక్టింగ్ ద ఎలక్ట్రాన్ అంటే బయటికి రావాలి. అంటే ఎప్పుడైతే ఇట్స్ కమింగ్ టు ది అవుట్ సైడ్, దెన్ వీ సెడ్ దట్ సమ్ వర్క్ విల్ బి డన్ అండ్ ఇట్స్ కాల్డ్ యాజ్ వర్క్ ఫంక్షన్, అండ్ ద ఫినామినన్ ఈజ్ నథింగ్ బట్ యూ నో that is a photoelectric effect. Ejecting of electron from the metallic surface is nothing but photoelectric effect, the phenomenon, and whatever the energy is utilized, and here is a
whatever the electron is ejecting from the metal surface, there is we said that some work will be done. That work is nothing but a work function. And here is what is threshold frequency. Threshold frequency is indicated with letter is nu naught. The minimum frequency is a very clearly is there minimum frequency అంటే ఎంత ఫ్రీక్వెన్సీ కావాలి, మినిమం తక్కువ ఫ్రీక్వెన్సీ విచ్ కెన్ కాజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్. అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎమిషన్ మీన్స్ ఎజెక్టింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది మెటాలిక్ సర్ఫేస్. అంటే మెటాలిక్ సర్ఫేస్ నుంచి ఒక ఎలక్ట్రాన్ బయటికి రావడానికి తనకి ఎంత ఫ్రీక్వెన్సీ అవసరం. ప్రతి ఎలక్ట్రాన్ కూడా ఒక రిక్వైర్డ్ ఫ్రీక్వెన్సీ కావాలి. అంటే ఏంటిది, ఒక మెటల్ సర్ఫేస్ ఉంది, మెటల్ సర్ఫేస్ మీద ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఈ ఎలక్ట్రాన్ని ఇక్కడ నుంచి బయటికి తీసుకురావడానికి ఎంతో కొంత సూటబుల్ ఫ్రీక్వెన్సీ కావాలి కదా. ఆ ఫ్రీక్వెన్సీ ఎంత మినిమం, అంటే వాట్ ఈస్ ద మినిమం ఫ్రీక్వెన్సీ, ఎంత అవసరం అవుతుంది. ఆ మినిమం ఫ్రీక్వెన్సీని మనం ఏమంటామంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం. వన్స్ అగైన్ హియర్స్ అ వెరీ క్లియర్లీ ఫర్ యూ, హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ నాట్ ప్లస్ హాఫ్ ఎంవి స్క్వేర్. హెచ్ న్యూ నాట్ ప్లస్ హాఫ్ ఎంవి స్క్వేర్. Here is h nu is the energy of photon, h nu naught is the work function. In that work function, nu naught is the threshold frequency and half mv square is the kinetic energy. అంటే ఇచ్చినటువంటి ఎలక్ట్రాన్ రిసీవ్ చేసుకున్న ఎనర్జీ ఎలా ఉపయోగపడుతుంది, కొంత పార్ట్ ఎజెక్ట్ అవ్వడానికి, బయటికి రావడానికి ఉపయోగపడుతుంది. మిగిలిన పార్ట్ ఏమవుతుంది, ఎలక్ట్రాన్ ఫ్రీగా మూవ్ అవ్వడానికి. ఎలక్ట్రాన్ మెటాలిక్ సర్ఫేస్ నుంచి ఎజెక్ట్ అయిన తర్వాత ఆ సరౌండింగ్లో ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఉపయోగపడడానికి యూజ్ అయ్యే ఎనర్జీ ఏంటిది, మనకి కైనెటిక్ ఎనర్జీ. దట్ మీన్స్ హియర్ ఈజ్ టోటల్ ఎనర్జీ ఈజ్ డివైడ్ ఇంటూ ది 2 parts. One part can be utilized for the ejecting the electron from the metal surface, and the second whatever the remaining energy is there, that remaining energy is nothing but a movable of the electron, is just like a useful for the kinetic energy. So work function means, so how much energy is required, then the electron is ejecting from the metallic surface, that is a work function. And the threshold frequency means the minimum frequency to cause a photoelectric emission, that is a threshold frequency. And you know very well kinetic energy means whenever the electron is ejected from the metallic surface, then remaining energy it can be utilized for the kinetic energy due to the motion of the electron. Thank you very much students for watching this video.